రామాయణం బాలకాండలోని ఇంకొక చిన్న కథ, సునిక్షేపుని కథ. ప్రాచీన కాలంలో అంబరీషుడు అనే రాజు ఉండేవాడు. అతడు పుత్రకామేష్టి యాగం చేయాలనుకున్నాడు. దానివల్ల మంచి పుత్రుడు కలుగుతాడని నమ్మకం. కానీ ఆ యాగానికి ఒక బ్రాహ్మణ కుమారుణ్ణి బలిగా సమర్పించాలి అనే నిబంధన ఉండేది. ఏ బ్రాహ్మడు తన పిల్లవాడిని ఇవ్వడానికి ముందుకు రాలేదు. అప్పుడు రాజు రుచిక మహర్షిని కలిసి అడిగాడు, మీ కుమారుడిని నా యాగానికి బలిగా ఇవ్వండి అని మనవి చేశాడు. రుచిక మహర్షి నిరాకరించగా ఆయన కుమారుడు సునిక్షేపుడు ధైర్యంగా ముందుకు వచ్చి ఇలా అన్నాడు, నాన్న, మీపై అపవాదులు పడకూడదు, యజ్ఞం నిలిపివేయకూడదు, నేను వెళ్తాను, కానీ నాకు ఒక అవకాశం కావాలి. మహర్షి విశ్వామిత్రుని ఆశీస్సులు పొందాలి. ఆయన ఆ దేవతలను ప్రసన్నం చేయగలరు. సునిక్షేపుడిని తీసుకువెళ్ళి పుష్కర క్షేత్రం దగ్గర మహర్షి విశ్వామిత్రుడిని కలిశాడు. అతని భక్తిని, ధైర్యాన్ని చూసిన మహర్షి ఆశీర్వదించాడు. ఆ సమయంలో సునిక్షేపుడు ఋగ్వేద మంత్రాలతో ఇంద్రుడిని, ఇతర దేవతలను ప్రార్థించసాగాడు. ఆ శ్లోకాల శక్తి వల్ల దేవతలు ప్రసన్నులయ్యారు. ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. సునిక్షేపుడి భక్తిని చూసి యాగంలో బలిని ఆపించాడు. రాజు కోరుకున్న ఫలితాన్ని పొందాడు. సునిక్షేపుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన తర్వాత విశ్వామిత్రుడు అతన్ని తన కుమారుడిగా అంగీకరించాడు. అతనికి ధర్మబద్ధంగా జీవించాలి, సత్యాన్ని పాటించాలి అని నేర్పించాడు. ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే, సత్యం, ధైర్యం, భక్తి ఉంటే దేవుడే రక్షగా నిలుస్తాడు. ప్రతిబంధకాలు వచ్చినా మన మనోబలాన్ని కోల్పోకూడదు. తల్లిదండ్రుల మానాన్ని కాపాడాలని భావించిన సునిక్షేపుని త్యాగం గొప్పది. ధర్మ మార్గంలో నడిచిన వారిని కష్టాలు కృంగదీయలేవు. ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి కిరణ్మయి పేరి.